विष्णुश्रीमहारोग्यं भाग्यमने पुत्रान् सतसंवत्सरं दीर्घमायुः महाराजश्री विष्णुश्रीमहारोग्यं भाग्यमने पुत्रान् सतसंवत्सरं महाराजश्री चानबोयन प्रवीण कुमार गारू श्री सीतारामचंद्रमूर्ति दिव्य कल्याण महोत्सव समयमंदु स्वामिवारिकी मधुपर्कद्वयं महाराज श्री साऊ रामु श्रीरामचंद्रमूर्ति दिव्य कल्याण महोत्सव समयमंदु स्वामिवारिकी अम्मवारिकी मधुपर्कद्वयं अयं मधुपर्को अयं गोविंदा अयं मधुपर्को చెప్పండి మమ పూర్వ సంకల్ప ప్రకారేణ ఆయుష్యాభివృద్ధ్యర్థం సీతారామచంద్ర స్వామి దేవత దివ్య కళ్యాణ మహోత్సవ సమయే అగ్నిష్టోమ అధిరాత్ర ఆప్తోర్యామ శాంతవన వాజపేయ పౌఢరిక అశ్వమేధాది శతక్రతు పుణ్యబల అవాప్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే. అక్షులు తీసుకోండి, మగవారు ఆడవారిని నీయపోయిన ఆకలి వదిలిపెట్టేయండి. సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం మహాసంకల్పేశ్వరో విఘ్న విలోదకారే నిర్విఘ్నకార్యేషు బలం సుసిద్ధం. విఘ్నేశ్వరో విఘ్న విలోదకారే నిర్విఘ్నకార్యేషు బలం సుసిద్ధం. శ్రీరామపత్రే జనకస్య పుత్రే శ్రీకాంగనా సుందర కోమలాంగే వధూవరాభ్యాం వరదా భవంతు. శ్రీమదాదినారాయణస్యాదింద్యాపరమత సత్యప్రేమణానాం మహాజలోకమధ్యే పరిభ్రమణానాం మనోకోటి బ్రహ్మాండానానంద జైవత వామన పుణ్యాత్మల మహాతలతలాతల రసాతల పాతాళలోకా పాదలో ప్రస్తుతే మూర్ధస్వర మహాజన్మ సప్తలోక సాధ్యోపాదే మహానారాయమాన పరిరాజసే రాజరాజశేషస్యాధ ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదేశాద్యంతో సంవితే మహారావత్యా శోకవతి భోగవతి నైనవతి గాంధర్వవతి సిద్ధవతి కాశీ కాంచీ వాత్యకావత్యాది పుణ్యపురీ విషయ విరాజితే ఇంద్రాగ్నియమ నిరుతి వర్ణ వాయు కుబేర ఈశాన్యష్టదోగ అష్టలోక పాలతే సప్తపురాజ మధ్యే మాతాంగమాల్య వత్కిషంద హేమకూట ఋష్యోగాఖ్య పంచ మహానగర నగరావారిష్ఠితే వలయాకార అవరేక్షుసుర సరిపతి జింబో పక్ష క్రౌంచ కుశ క్రౌంచ సాగ సర్మల పుష్కరోత్తర దిగ్నీకృత సప్తద్వీపరవతే అంగమలింగ కళింగ కాశ్మీర గాంభోజ సమేత సౌరాష్ట్ర మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నేపాల కేరళ సోళ బంగాళ గౌడ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఉడిధాంధ్రాహుణ దాసావన్న విదర్భర్గేహి బహిర్లోక దర్భర కేశయ కోసల కుంఠల కిరాతన శూరసేన కింకణ మృత్యుమైంద్రవ సైంద్రవ పారసీక గార్ధర యవన సాల్వాగతి సింధుపురా పాంచాల భోజకటక్యదే మధ్యాదేశేద్యనేక దేశరాశ విశేష భూపాల విరాజేవపసేన తామ్రగవస్తే నాగశౌన్య గంధర్వ భారతాత్యాది నవకండాత్మకే మహాశివశాస్త్రయోజ విస్తృత భారత కిం పురుష హరివాలాకృత భద్రాస్మక రమణ మందహారణ కరణ పాంచజన్య సింహాసన వర్షతే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్య షడ్భిరేతానాం యమనియమాన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధ్యాయోష్టాంగ నిర్దానాం మునిసేవిత దండక విందక చంపక బద్రీశ శాంశ గుహ దేవధారకారణ్య కదలీక్యదారణ్యాది దశారణ్యాదే భాగీరథి గౌతమి నర్మదా యమునా కృష్ణవేణి బహుదా భీమరథి తుంగభద్రా వేణుక అమలయాపహారిక కృతమాల తామ్రపర్ణి చంద్రభాగా వారుణ వరుణావాపి వయోష్ఠివక్ర గ్రామ ప్రభావేగవతి వేగవతి వేదస్మృతి విశోక ఔషధి గంగా గండకి
गोमती पिनाकिनी वसिष्ठा प्रवर चित्रकास्यापि सरयू सरस्वती पापहरी कुशावती कुशोद्धत्ती पल्गुनी सावित्री वर्णकर्णादि कर्ण पुण्य प्रणीत्या पुण्या नदी विराजते अयोध्या मधुरामायी काशी कात्या वंदितकया द्वारका मधुरा श्रीरंग धर्मपुरी श्री वेंकटाचल सिंहाचल पांडुरंगादि पुण्यनग दिव्य देश देवालये प्रकृते मृत्यकूर्म वराहनंद वराह नारसिंह वामन रामत्रय कृष्ण कौसल्या कौसल्यावृति विराजिते श्री यादवाचल घटिकाचल वानाचल पुलंगाचल श्रीशैलादि पुण्यचल पुण्यचल स्कंदृष्टिते पंचकोटिकिष्टेन सिंहोद्दीपे भरतवर्षे भरतकण्ठे श्रीरामक्षात्रे भौम विगत समुद्र क्रीडावन बहुल परिमल ब्रह्मध्वमण्डल गंधारकंडित कलकंठ पूजित कीर्तीकृत केकार अंकिरीकृत शारदा शारदाकृष्णे अतुल विमल कौल कौलद कल्पतरु छायावती देशे सिंह सिंहासनोपरचित यंत्रराज चतुर्दश वर्ण वर्णित सहस्रदल कमल कर्णिकोपस्थ सरस्वती दंडकारण्य समाभवे मध्यरेखायो भवदिग्भागे भूपतिष्ठ सहस्रयोजन जन्मे वादिकां सहस्रयोजन मूर्ति वन्यस्त सकल देवता देवतावानकोपस्ये मेरो दक्षिण दिग्भागे श्रीरंगा श्रोत्रप्रदेशे गंगायां विभागे श्रीकृष्ण गोदावरी मध्यप्रदेशे शंखचक्रगदासार्घ कृपान संचायुत दिव्य रत्नगरित किरीट केयूर कलहार सुगोर कौस्थवमणि कुंडलमंडित श्रीमन्नारायण दयाभातीर्न कासर भूत महादयाय भक्ति सौर सटकोपकुल शेखर विष्णु चित्र पत्रांगण वरकलादि सूर्यवे कमलासन पार्वती केन्द्राय सिंसत् कोटि सूर्यचक्र चूड़ामणि श्रेणी विराजति पादाम्बुरो स्वाकिल कामे ओम इदानीम् अष्टादशते महायुगे कृतापेत त्रेताद्वापर युगेषु सत्कृत प्रथम पादे पार्थिवपूर्णे ओम सप्त संकल्पे द्वितीय मध्ये ओम पितृषोडशा चांद्र नक्षत्र बारहस्पत्ना नवचंद्रभानेन नववादि षष्ठी संवत्सराणां मध्ये विश्वावसु नाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे भानुवासरे नक्षत्रयोगाध्यावासनया प्रवर्तन कर्मगतिभिः संभूत सामुख्य गोत्र सामुख्य नामधेयस्य जन्म प्रवृत्तस्य मलगोत्रे संबध्या सत्संकल्पज्ञान प्रवृत्ति काम क्रोध महानासिन मधमात्सर्य संभाविताराम्ये भगवते भगवति सहयोगचारे निर्मिता महापातकादि प्रकीर्णना मम दुर्दक्षयद्वारा गंगाबालका विष्णु सप्तर्षि परिमन्तमो सहस्रावधाने एकैक बालकापकर्षेण सर्वरास्यापकर्षण संहितकाले ब्रह्मलोक निवासित्यर्थं कृताश्च अग्निष्ठोमातिरात्राप्तो पुण्यफलाप्त्यर्थं श्री लक्ष्मीनारायण प्रीत्यर्थं सालंकृत कन्यादानमहं करिष्ये आहुपादानమే చేయండి చెప్పండి కన్యాం కనక సంపన్నాం కనక భరణేర్యుతాం దాస్యామి విష్ణు కన్యే మమాగ్రతో భూయాః కన్యే మే దేవి పార్శ్వయో కన్యే మే సర్వతో భూయాః శ్రద్ధానాం మోక్షమాప్నయ విశ్వంభరః పంచభూతః సాక్షిణ్యః సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వే కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయే భజంత్రీలు వాయించండి కన్యాం కనక సంపన్నాం అమ్మవారి గురించి స్వామివారికి చూపించారు కన్యాం కనక సంపన్నాం అమ్మవారికి చూపించండి ముందు అమ్మవారి చేతికి చూపించారు దగ్గరికి ఇంకా అలా అయ్యవారి దగ్గర పెట్టండి సాలెంతో కన్యాధారమహం విషయ జాగ్రత్త పక్కన పెట్టండి ఆ గుండెకాయ బందరు చుక్క అలా ఇచ్చారు గుండెకాయ పెడతారు బందరు చుక్క అక్కడ పెట్టండి అన్ని పెట్టాలి అన్న పెట్టాలి
గురుభ్యో సంప్రదే నమః. తదయ లగ్నాన్ పఠేదు. మనం ఏదైనా ఒక దానం చేసామంటే కనుక సంకల్పం చెప్పుడు మనం దానం చేస్తాం. ఓ స్వయం భాగం దానం ఇచ్చినా, అలాగే నవగ్రహ దోషాలు ఉన్నప్పుడు మనకి గురుడు రాహువు కేతు దానం ఇవ్వమంటూ ఉంటారు అవునా. అప్పుడు సంకల్పం చెప్పి మనం దానం చేస్తాం. అది మామూలు సంకల్పం అన్నమాట. ఇప్పటి వరకు గురువు గారు చెప్తున్న మహాసంకల్పము కన్యాదాన ఫలితం ఎలా వస్తుంది? మహాసంకల్పం చెప్పి అమ్మవారిని వేద మంత్రాలతోటి స్వామి వారికి కన్యాదానం చేయడం వల్ల ఇప్పటిదాకా చెప్పినటువంటి ఆ మహాసంకల్పం వినడం చేతనే మనం తెలియకుండా చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి మనకు విష్ణు పురాణంలో విష్ణుమూర్తి తెలిపాడు. అదేంటంటే ఈ కళ్యాణం కార్యక్రమంలో వచ్చే మంత్రాలన్నీ కూడా అన్ని చోట్ల చెప్పరు, ఈ దేవాలయాల్లో మాత్రమే చెప్తామండి. అదేవిధంగా అందుకని 1000 మంది అమ్మాయిని కన్యాదానం చేస్తే ఎంత ఫలితం అయితే వచ్చిందో మీకు ఒక సీతా అమ్మవారిని రామచంద్ర స్వామి వారికి మహాసంకల్పంతో కన్యాదానం చేయడం వల్ల అంత ఫలితం అనేది నీకు లభించింది ఈరోజు. హర నమ పార్వతీ చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని మనస్సులో అనుకుంటూ ఉండాలి. పూర్వకాలంలో మనకు మోక్షం కలగాలంటే తపస్సు చేయవలసి వచ్చేదండి. మనం అడవులకు వెళ్ళి మనం పాటి సినిమాలు చూస్తూ ఉంటాం కదా, ఋషులు చెట్ల కింద గడ్డాలు వచ్చేసి ఎండనక వానక లేకుండా తిండి తిప్పలు లేకుండా ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేసి దేవతలను ప్రత్యక్షం చేసి మోక్షాన్ని పొందేటువంటి వారు. కానీ ఈ కలియుగంలో మనకి 1 గంట సేపు మనం పూజ దగ్గర కూర్చోవాలంటే మన మనస్సు 10 రకాలుగా ఆలోచిస్తుంటామా కదా. కార్తీక మాసంలో ఏదో మనం సంవత్సరం ఒక 4-5 సార్లు మనం బలవంతంగా భగవంతుడే దృష్టి పెట్టి కూర్చోలేదు, ఇలా ఫోన్ చేసేవాడు, లేదంటే తర్వాత పని ఏంటి, ఇవన్నీ మన మనసులో తిరుగుతూ ఉంటాయి. అందుకని ఈ కలియుగం అనేటువంటిది ఎలా ఉంటుందని చెప్పి మనకి స్వామివారు ఏం చెప్పారంటే కలౌ స్మరణాన్ముక్తి, కలియుగంలో నామజపం చేయడం వల్లే ముక్తి కలుగుతుందని చెప్పి మనకి దేవతలందరూ కూడా తెలిపారు. అందుకని ఏంటంటే మనం 24 గంటల్లో ఖాళీ ఉన్నప్పుడల్లా దేవనామం జపించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం అందరం కళ్యాణం చూడడానికి వచ్చాం కాబట్టి ఈ సమయం చాలా విలువైంది. ఇందాక చెప్పాను కదా, కూర్చోక్కలే చూసినా విన్నా కూడా చేసిన ఫలితం వచ్చేస్తుంది. అందుకని రామజపం ఎంత చేస్తే స్వామివారు అమ్మవారు అలాగే ఆంజనేయ స్వామి లక్ష్మణవారు చాలా ఆనందపడతారు అన్నమాట. ఇటువంటి సమయం మళ్ళీ మన సంవత్సరం దాకా రాదు. అందుకని అందరూ కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని అనుకుంటూ కళ్యాణ కార్యక్రమం చూస్తూ ఉంటారు. చక్కగా కన్యాదానం పూర్తయింది. ఇప్పుడు సుముహూర్త సమయం ఆసన్నమైంది. స్వామివారి అమ్మవారి కూడా జీలకర్ర బెల్లం పెట్టినటువంటి సమయంలో బ్రాహ్మణులు చెప్తూ ఉంటారు ఈ లగ్నం చక్కగా వ్యవహారాలన్నీ కూడా మన గృహంలో జరగాలంటే లగ్నాష్టిక చూర్ణికలు వినడం వల్ల అంతా కూడా శుభం కలుగుతుంది. తదేవ లగ్నం సుదినం తదేవ తారాఫలం చంద్రఫలం తదేవ దేవబలం తదేవ లక్ష్మీభ్యో స్మరామి ఈశ్వరో విఘ్న విదూరకారే నిర్విఘ్నకార్యేషు ఫలం సుసిద్ధం ఈశ్వరో నామ సువేషభోభ్యో మధుభరాభ్యో భువనే కమాలాన్యలిపుటేయ పద్మరాఘాయతాః నిస్తారాఘవమస్తకేత విలసత్యం ధ్రువసూనాయతాః దస్తాస్యామలకాయ కాంతికలితాః ఎవరి పళ్ళు వాళ్ళకి ఇచ్చేయండి. పళ్ళెం పెట్టుకుని 2 గంటలకి మధ్యలో పెట్టుకోండి. ఆవుపాలు గ్లాస్ తీసేసి చెప్పండి. మమ సీతారామచంద్ర దివ్య కళ్యాణ మహోత్సవ సమయే సాగ్ర అనుగ్రహ
सिद्ध्यर्थं मांगल्यदेवता पूजा करिष्ये मगवार अक्षंतलु पेट्टुकोंడి ఆడవారు నీళ్ళు పోయి వాళ్ళ డాకులో వదిలిపెట్టేయండి మాంగళ్యదేవే పూజ అక్షంతలు పుష్పాలు చేతిలో పెట్టుకోండి తర్వాత सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते मांगल्य देवतानावाहयामि स्थापयामि पूजयामि ओम ध्यायामि मूर्धा लक्ष्मीमुख्ये ध्यायामि आवाहयामि नवरत्नगदित सिंहासनं समर्पयामि पुष्पंतो नीलु जलेन मूर् सार्लु पादयोः वाक्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि स्नपयामि आहुपालि जलेन आप्यायस्व समेतुते विश्वदस्वामवृष्टियं भवानाजस्य संघटे विक्रामन्नो गारुषं विष्णोरस्वश्चवाजनः सोनामुकाकर्तुमनायुगं सदारिषं शुक्रमसि ज्योतिरसि तेजो नक्षत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिः मल्लं मौल्यं जलाय स्नानानन्तरं क्षीरोदकस्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि अभिवस्त्रां पुष्पं विकटं अभिवस्त्राः सुदिगाः भुजमानां चन्द्रारत्नवेणोरन्याभ्यस्वानो रजनो देवसोमः अस्मरार्थं पुष्पं समर्पयामि ज्ञापवेदं परमं पवित्रं प्रयामि साजं वस्ताहारवायुष्यघ्रियं प्रपञ्चसप्रवेदो वेदं नमस्तुतेजः यज्ञोपवीतार्थं मलाक्षितार्थम् अक्षतां समर्पयामि गन्धर्वान्तरधर्षानित्यमुष्टाङ्गेश्वरी सर्वभूताः कल्याणలో అక్షంతల పక్కన జరపండి కుంకుమ దగ్గర పెట్టుకోండి నలుగురు కూడా కుంకుమ పూజ చేయండి ఓం వికృత్యాయ నమః వికృత్యాయ నమః విద్యాయ నమః సర్వభూతేత ప్రధాయ నమః శ్రద్ధాయ నమః విభూత్యై నమః సర్వభ్యై నమః పరమాత్మికాయ నమః వాచై నమః విజ్ఞానయాయ నమః శుచయే నమః స్వాహాయ నమః స్వధాయ నమః సుధాయ నమః ధన్యాయ నమః హిరణ్మయాయ నమః లక్ష్మీ నమః నిత్యపుష్టాయ నమః వ్యావర్త్యై నమః आदित्ये नमः देवताय नमः वसुदाय नमः वसुदारण्ये नमः कमलाय नमः कान्ताय नमः कामाक्षे नमः क्रोधसंभवाय नमः अनुग्रहप्रदाय नमः बुद्धये नमः अनगाय नमः हरिवल्लभाय नमः अशोकाय नमः अमृताय नमः दीप्ताय नमः लोकशोकविनाशिन्ये नमः धर्मनिलयाय नमः करुणाय नमः लोकमात्रे नमः पद्मप्रियाय नमः पद्महस्ते नमः पद्माक्षे नमः पद्मसुन्दर्ये नमः पद्मोद्भवाय नमः पद्मनाभप्रियाय नमः पद्ममालाधराय नमः देव्यै नमः पद्मिन्ये नमः पुण्यकन्दाय नमः सुप्रसन्नाय नमः प्रसादाभिमुख्याय नमः प्रदाय नमः चन्द्रवदनाय नमः चन्द्रसहोदर्याय नमः चतुर्भुजाय नमः इन्द्राय नमः इन्दुशेखराय नमः आहारादितरण्ये नमः पुष्ट्ये नमः शिवाय नमः शिवशक्त्यै नमः सत्याय नमः विमलाय नमः विश्वजनन्ये नमः तुष्ट्ये नमः दारिद्र्यनाशिन्ये नमः प्रीतिपुष्टम्ये नमः शुक्लभार्यां वरदराय नमः श्रिये नमः भास्कर्ये नमः निर्मलविजयाय नमः वरारोहण्ये नमः यशस्वन्ये नमः वसुन्धराय नमः उदाराङ्गाय नमः अरण्ये नमः यममालिन्ये नमः धनधान्यकर्ते नमः श्रद्धाय नमः सर्वसौर्याय नमः कुभविष्णुविदानन्दाय नमः वरलक्ष्मे नमः सुप्रदाय नमः हिरण्यप्राकाराय नमः समुद्रतनयाय नमः जयाय नमः मङ्गलादेव्ये नमः विष्णुवक्षस्थलस्थिताय नमः विष्णुपत्ने नमः प्रसन्नाक्षे नमः नारायणसमाश्रिताय नमः दारिद्र्यवंशन्ये नमः देव्ये नमः सर्वोपद्रवारिण्ये नमः नवदुर्गाय नमः महाकान्ये नमः ब्रह्मा विष्णुशिवात्मिकाय नमः त्रिकालज्ञानसम्पन्नाय नमः भुवनेश्वर्याय नमः नानाविधपत्र कुंकुम पूजां समर्पयामि अगरत्तुलु तीसुकोंडि वनस्पतिर्वव्यानानागन्धैः संहिताः చెప్పండి స్వామివారి సూత్రాలు చెప్పండి वनस्पतिर्वव्यानानागन्धैः संहिताग्रे सर्वदेवानां అలా చూపించండి గోపాగ్రాపయామి గోపాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ఆవు పాలు రెండు చెక్కల్లోనూ పోయింది కొద్దిగా గ్లాస్ ఎత్తి పోయింది కొద్దిగా ఓం భూర్భువస్సువః ఆవు పాల మీద కొబ్బరికాయ చెక్కల మీద ఫ్రూట్స్ మీద ఓం భూర్భువస్సువః లక్ష్మీదేవీ భర్గో దేవశ్రీమహే ధియో యో ప్రచోదయాత్ సత్యం దత్తేన వర్షింద్యామి అమృతమస్తు అమృతోపస్థారణమసి మాంగళ్య దేవతాభ్యో నమః నారికేల సహిత గోక్షీర సహిత దాడిమి ఫల నైవేద్యం పుష్పంతో 5 సార్లు చూపించాలి ఆ సూత్రాన్ని दाड़िमी फल सहित नैवेद्यं समर्पयामि 5 सार्लु ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा मध्य मध्य पानीयं समर्पयामि ఒక నేల చుక్క ఆకులో వదిలిపెట్టండి హస్తో వృక్షార్యాం నాదో వృక్షార్యాం తాంబూలం ముట్టుకోండి తాంబూలం భోగి ఫలస్య కర్పూరేణాక ఉల్లేఖన నితం ముక్తా చూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం भजंद्री वाయించండి ఓం సంరాజం జగరాజం జావిష్ణేర్యాతనో గృహే లక్ష్మీ రాష్ట్రస్తయా భేతయా మాతం ప్రజాసి సమదశ్రేరస్తో సమస్తంగ
సంపదశ్రేరస్తో సమస్తమంగళాని భవంతు నిత్యశ్రేరస్తో నిత్యమంగళాని భవంతు మాంగళ్యదేవతా శ్లోక మాంగళ్యదేవతాభ్యో నమః ఆనందపూర్వ దివ్యమంగళని రాజు ఆ కాడ మీద నేలతో పోయిపెట్టిన కాడ మీద కళ్ళగెత్తుకుని కళ్ళగెత్తుకుని అందరికీ చూపించాడు నమ పార్వతీ హర మహాదేవ గోవింద సీతారామచంద్ర మహారాజ్ కి గట్టిగా ఎవరు మాట్లాడలేదు సీతారామచంద్ర మహారాజ్ కి సీతారామచంద్ర మహారాజ్ కి సీతారామచంద్ర మహారాజ్ కి ఓం అక్షంతలు తీసుకోండి సర్వమంగళ మాంగళ్యే మంత్ర పుష్పం సమర్పయామి నమస్కారం సమర్పయామి భగవాన్ అక్షంతలు మంత్రహీనం అక్కడ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మాంగళ్య దేవత యత్పూజితం మయా దేవ అనుకోండి ఆడవారు మీరు పోయి మనం డాక్టర్ పెట్టండి సర్వం శ్రీ మాంగళ్య గౌరీ దేవి సప్రియం తీసుకుని కొట్టి పెట్టుకోండి అక్కడ పూజ చేసింది జాగ్రత్తగా పైకి లేవండి తయారీగా ఇచ్చేయండి పక్క పెట్టేయండి పక్క అది కూడా ఇక్కడ పెట్టండి మాంగళ్య గారిని తీసుకోండి ఓం సర్వమంగళ మాంగళ్యే స్వామివారి కుడి చేతికి చూపించండి మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రాణి శుభగే సంధ్యేన శరదాం సజో హస్తో పట్టుకోండి ఎవరు పట్టుకోండి స్వామివారి చూపించి స్వామివారి కుడి చేతికి చూపించి అమ్మవారి జాగ్రత్త నలుగురు పట్టుకోండి మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః ధ్రువం దేవాజాతం దేవో బృహస్పతిః ధ్రువం దైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం గోవింద 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 అయం ముహూర్తస్య శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం వచ్చిన భక్తులందరికీ కూడా రామచంద్రమూర్తి వారి ఊరేగింపు ఉందిట చక్కగా ఆ ఊరేగింపులో అందరూ పాల్గొని రామ రామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాలని ఈ శ్లోకం ఒక్కటి చదివితేట లలితా శాస్త్రం పూర్తిగా చదివినట్ట 3 సార్లు చేస్తే ఏ రోజైనా సరే ఇంట్లో లలితా శాస్త్రం చదవడం అవ్వకపోతే కనుక ఈ నామాన్ని కనుక 3 సార్లు కనుక చదివితే లలితా సహస్రనామం చదివినంత ఫలితాన్ని ఇస్తారని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. అర్థమైందా? మనందరం కూడా ఇలా హిందూ మతంలో ఉండి హిందుత్వాన్ని నిలబెట్టుకుని చక్కగా ఆ చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి నరసింహరావు గారు చెబుతున్న అవన్నీ వింటే మనకి ఇంకా భక్తి కలుగుతుంది. లలితా సహస్రనామం చదివితే ఫలితమేమిటి, విష్ణు సహస్రనామం చదివితే ఫలితమేంటి, అసలు దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటే ఫలితమేమిటి, ఇవన్నీ కూడా వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా హిందూ మతంలో చాలా బాగా చెబుతున్నారు. మీరందరూ కూడా విని చక్కగా నేర్చుకోవాలి. ఇంకా మనం ఇప్పుడు 10 మందో 20 మందో వచ్చారు, నెక్స్ట్ ఇయర్ ఒక 300 మంది 400 మంది అలా వచ్చేలా చేసుకోవాలి.
చేసుకుంటే గుడి అభివృద్ధి అవుతుంది, అందరికీ తెలుస్తుంది ఫలానా రోజు కళ్యాణం జరుగుతుంది, ఫలానా చోట చాలా బాగా చేస్తున్నారయ్యా, చాలా బాగా భోజనాలు అన్ని పెడుతున్నారు, ఊరేగింపు చేస్తున్నారు, చాలా మంది జనం వచ్చారు, మనం ప్రతి సంవత్సరం కూడా పాల్గొనాలి అని చెప్పి మీ మనసులో ఉన్న సంకల్పమైన కోరిక నెరవేరుతుంది అనుకోండి, నెక్స్ట్ సంవత్సరం మేము కూర్చుంటాం అని 3 మంది వస్తాం. అలాగా మీరు దినదినాభివృద్ధిగా హిందూ మతాన్ని అభివృద్ధి చేయాలి తప్ప ఇలా ఏదో కళ్యాణం చేశారో 30 మంది వచ్చారు కూర్చున్నారంటే ఏదో కాఫీ పాలు పానకం తాగుతున్నారు, 10 నిమిషాలు ఉంటారు, ప్రసాదం పెట్టగా వెళ్ళిపోతారు, ఊరేగింపు ఎవరో ఉండరు. అలా కాదు, ఊరేగింపు ఉండి చక్కగా ఆ స్వామివారి ప్రసాదం పెట్టి భోజనం ఉందిట, భోజనం ప్రసాదం తిని చక్కగా మీరు అందరూ ప్రోత్సాహంగా వచ్చారనుకో ఈ కళ్యాణం నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం గ్రాండ్ గా చేయడానికి ప్లాన్ చేస్తారు. దీనికే కూర్చోవడానికి 10 మంది ఏమన్నా మీరు కూర్చుంటారా అని బతిమాలే అనుకోండి, అది ఎలా ఉంటుందని మనమే ఏమి పెద్ద ఖర్చుతో కూడుకున్నది ఏమీ కాదు కదా. కాబట్టి చక్కగా మీరు అందరూ ప్రోత్సహించి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి ఇంకా హిందూ మతాన్ని నిలబెట్టి చక్కగా 300 మంది నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరిగేలాగా కళ్యాణానికి కూర్చున్న వాళ్ళు 5 దంపతులు కూర్చున్నా పర్వాలేదు, 5 కూర్చుని చక్కగా అలాంటి జనాన్ని కూడా పెంచుకుని ఊరేగింపులోనూ ఇవాళ స్వామివారి ప్రసాదం భోజనాలు కూడా ఉన్నాయట, చక్కగా భోజనం కూడా చేసి అందరూ తప్పకుండా వెళ్ళాలని చెప్పి కమిటీ వారు చెప్పమన్నారు. చక్కగా మీరందరూ కూడా చక్కగా స్వామివారిని కళ్యాణాన్ని దివ్య కళ్యాణాన్ని చూపింపులో పాల్గొని ప్రసాద వినియోగం కృష్ణ బృహస్పతి నమో బ్రహ్మణే తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసే తమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి సత్యం వదిష్యామి. శ్రీకామః సమృద్ధ్యత వారికి పోయాలి. అక్షంతల బియ్యం వివాహం కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు ఎవరైనా అక్షంతల బియ్యం పట్టుకునే వాళ్ళు ఉంటే అలా వచ్చి పట్టుకోండి రండి. తలంబరాల అక్షంతలు. ఓం ప్రజామే కామః సమృద్ధ్యత. స్వామివారికి చూపించి అమ్మవారి చూపించి ఇవ్వాలి. శ్రీరామే కామః సమృద్ధ్యత సమృద్ధ్యత శ్రీరామే కామః సమృద్ధ్యత. చెంగు పట్టుకో అమ్మవారికి చూపించి అమ్మాయి స్వామి మీరు అయ్యవారికి చూపించి అమ్మవారికి పోయాలి. మీరు అయ్యవారికి చూపించి అమ్మవారికి పోయాలి. ప్రజామే కామః సమృద్ధ్యత. మీరు అమ్మవారికి చూపించి అయ్యవారికి పోయింది. శివమే కామః సమృద్ధ్యత. అసవమే కామః సమృద్ధ్యత. యజ్ఞోమే కామః యజ్ఞోమే కామః సమృద్ధ్యత సమృద్ధ్యత. మీరు అమ్మవారిని ప్రియ యజ్ఞోమే కామః సమృద్ధ్యత.
సరే పరాత్పరే పరమపావనే सीतारामचंद्रमूर्ति स्वामी नमो नमः ओम नमो नारायणाय तंत्रोपासकः वैकुंठपुरनिरोगे विष्यति हरितं परं पुण्डरीकं विद्यानजनो सीतारामचंद्र महाराज की सीतारामचंद्र महाराज की सीतारामचंद्र महाराज की కూర్చోండి ఎలా ఉంది దంపతులు ఇందాక ఎలా కూర్చున్నారు అలా కూర్చోండి మీరు స్వామివారి చూపించి అమ్మవారికి పోయింది ఈ చెంబులు తీసేయమ్మా ఈ చెంబులు తీసేయండి ఒకసారి ప్రసాదాన్ని ఇచ్చేది అలా ఎంత పెట్టిందమ్మా ప్లాంట్ ప్రసాదాన్ని ఎవరైనా పట్టుకొచ్చిన పుష్పాలు అటువంటి వాళ్ళని ఇస్తే ఇచ్చేయండి చేతిలో పెట్టి కూర్చోదు ఇదిగో మూత ఓపెన్ చేయండి ఇవేం చేయాలి పట్టమందని పెట్టేశాను మగమ్మాయి